మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ దినము పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు మనము విని దేవుని విషయమై మనమందరము మంచి ఆలోచన కలిగిన వారముగా ఉండాలి. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. అయితే ఈ లోకంలో మనుషులు మరి ఎన్నో శ్రమలు పడుతూ ఉంటారు, బాధలు ఇబ్బందులు గురవుతూ ఉంటారు. వాటిని బట్టి మాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయని చెప్పి ఆలోచన కలిగి ఉంటారు. దేవుడు మాకెందుకు ఈ శ్రమలు పెట్టాడు అని దేవుని మీద నింద వేస్తూ ఉంటారు. దేవుడు చెప్పే మాట ఏమిటంటే, దేవుడు కీడి విషయమై శోధింపనేరడు. ఎస్, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఈ దినము నీ కుటుంబ పరిస్థితి, నీ యొక్క వ్యక్తిగతమైన జీవితము, నీ యొక్క సమాజంలో ఉన్నటువంటి స్థితిగతి ఎలాంటిది, ఎలా నడుస్తున్నావు? మంచి అయితేనేమో మేలు జరిగితేనేమో మంచి అనుకుంటున్నావు, కీడు జరిగితేనేమో వ్యతిరేక భావాన్ని కలిగి జీవిస్తున్నావు. కనుక ఇటువంటి వారిని బట్టి దేవుడు కొన్ని విషయాలను బయలుపరుస్తున్నాడు. చదువుకుందాం రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువు. 1:13. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడి వందనాలు. వాక్యదానికి వెళుతున్నా మీ కృపా కావదల పక్షాన్నిచ్చి నడిపించండి. వినుచున్న వారిని కూడాను బలపరచండి, ఆత్మపూర్లు చేసి నడిపించండి. నన్ను బలపరిచి వాడుకోండి ప్రభా. నన్ను బలపరిచి వానేంది నేను సమస్తం చేయగలనని పౌలు గారు మాట్లాడారు. కనుక మీరు నన్ను బలపరిచి వాడుకోండి, నన్ను నీ ఆత్మతో నింపండి, నీ కృపాక్షేములు నాకు అనుగ్రహించండి. అని యొక్క అభిషేకం చేతనే నడిపించి మాట్లాడండి. నన్ను ఆత్మతో నడిపించి బలపరిచి వాడుకోమని నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి మీరు మహిం పొందమని చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు పత్రికలో కొన్ని విషయాలను పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుచున్నారు. ఏమిటంటే, మానవుల యొక్క పరిస్థితిని, మనోభావాలను, ఆలోచనలను ఇక్కడ బయలుపరిచాడు. మానవుడు సంతోషంగా ఉన్నప్పుడేమో, మేలు కలిగినప్పుడేమో నాకేంటి అనుకుంటాడట. ఏదైనా శ్రమ కలిగినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఈ కీడు నాకెందుకు వచ్చింది, నాకెందుకు రావాలి, దేవుడు నాకెందుకు పెట్టాడు అని అంటాడంట. అంటే మనుషులకు సంతోషమేనా కలిగేది? మనుషులకు ఆనందమే కావాలా? మరి శ్రమలు అనేవి ఎక్కడికి పోతాయి? మనిషి అన్న తర్వాత సుఖ సంతోషాలు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డరా, ఆలోచించండి. సముద్రం అన్న తర్వాత ఆటుపోట్లు ఉంటాయి, సంసారం అన్న తర్వాత కష్ట సుఖాలు ఉంటాయి. మనిషి జీవితంలో సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. సుఖం ఉన్నప్పుడు ఒక రీతిగాను, మరి శ్రమ వచ్చినప్పుడు ఒక రీతిగాను ఉండటం అది మంచి లక్షణము కాదని దేవుడు చెప్తున్నాడు. మేలుగల కర్మగా ఉన్నప్పుడేమో ఎంతో నాకు దేవుడు అది చేసాడు ఇది చేశాడు అని చెప్తావు. ఏదైనా బలహీనత శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి దూషించేవారు ఉంటున్నావు. అదే చెప్తున్నాడు 13వ వచనంలో, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. నిజమే, దినాన శ్రమ కలిగితే చాలు, దేవుడు మాకు ఈ శ్రమ ఎందుకు పెట్టాడు, ఈ కీడు ఎందుకు వచ్చింది, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే మాకు ఇవన్నీ బాధలు ఎందుకు వస్తాయి అంటున్నారు. ప్రియదేవుని బిడ్డరా, ఏమిటి నీ యొక్క భక్తి, ఏంటి నీ యొక్క ఆలోచన?
ఆలోచించు. ఇటువంటి వారి ఆలోచన కలిగిన వారి గురించి దేవుడు కూడా ఒక మాట చెప్పాడు ఇక్కడ. ఏమన్నాడంటే చూడండి, 14వ వచనం అంటాడు, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరల కొలపబడిన వాడై శోధించబడును అన్నాడు. శోధన ఎందుకు వచ్చింది తెలుసా? శోధన రావటం కారణం మనమే. మన వల్లనే కష్టాలు వస్తున్నాయి, మన వల్లనే శోధనలు వస్తాయి, మన వల్లనే మనకి ఇబ్బందులు వస్తున్నాయి. అంతేగాని దేవుడు పెట్టడు. దేవుడి మీద ఎప్పుడు కూడా నేరం వేయకూడదు మనం. అటువంటి వారి గురించి చెప్పాడు. ఏమన్నాడు? ప్రతివాడు తన స్వకీయమైనటువంటి దురాశ చేత విడవబడుతున్నాడు. ఏంటంట? ఆశ ఉండొచ్చు. మానవుడు ఆశాజీవి, కానీ దురాశ అనేది ఉండకూడదు. ఈ దురాశ వలన చేయకూడని పనులు చేస్తున్నారు, వెళ్ళకూడని చోట్లకు వెళుతున్నారు. ఏదో సాధించాలి, ఏదో ఘనత పొందాలి, ఒక్కసారి కోటేశ్వరుని అయిపోవాలి అనుకొని ఏదేదో చేస్తున్నారు. వాటి వలన నీవు కీడు తెచ్చిపెట్టుకుంటున్నావు, శ్రమ తెచ్చిపెట్టుకుంటున్నావు. ఎందుకంటే స్వకీయమైనటువంటి దురాశ నీలో ఉంది కనుకనే ఏడవబడి మరల కొలపబడిన వాడు శోధించబడుచున్నావు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియదేని బిడ్డారా, ఆ దురాశ ఏమైంది? గర్భం ధరించిందంట, పాపను కన్నదంట, పాపం పరిపక్వమై మరణానికి అన్నదట. ఆలోచించావా? నీ దురాశ ఎంత దూరం తీసుకెళ్ళిందో చూడు. ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. ఎవరో సొమ్ము కాజేయాలని, ఏదో అపహరించాలని, ఆక్రమించుకోవాలని, ఇదంతా నాది అంతా ఆక్రమించుకోవాలనుకుని చేస్తే అది నీ దురాశ. ఆ దురాశ నిన్నేం చేసిందంటే మరణానికి తీసుకొచ్చి శ్రమలు వచ్చేసరి నీకు. కనుక ఆశతో బ్రతకటం నేర్చుకో. ఆశ ఉండాలి, కానీ దురాశ అనేది ఉండకూడదు. ప్రియా దేవుని బిడ్డ, ఈ దినము దాని చేత నువ్వు శోధించబడుతున్నావు, ఆ దురాశ చేత నీవు శ్రమల పాలవుతున్నావు, ఆ దురాశ చేత బలహీనుడు అయిపోతున్నావు, బలహీనురాలువి అయిపోతున్నావు. కనుక శోధన రావటానికి గల కారణం ఏంటో తెలుసుకున్నాం. ఎందుకు శోధన వస్తుందంటే మన యొక్క దురాశ వలనే వస్తుందని, మన యొక్క పనులను బట్టే మనకు ఏదైనా కలుగుతుందని. నువ్వేది విత్తుతావో అదే కోసుకుంటావు, అంతేగాని వేరేదైతే కొయ్యు. ప్రియదని బిడ్డరా, శోధన వస్తుంది నీకు, కానీ దేవుని నిమిత్తమే శోధించబడినప్పుడు అది దేవుని దగ్గర తీసివేయటానికి అవకాశం ఉంటుంది. ప్రియదని బిడ్డరా, నీవు నీ స్వలాభాన్ని బట్టి, నీ దురాశను బట్టి నువ్వు శ్రమలో పాలవుతున్నావు, శోధించబడుతున్నావు. కనుక ఎప్పుడు కూడాను మనము దేవుని విషయమై మనము ఏది కూడాను మాట్లాడకూడదు. కనుక దేవుడి యొక్క మాటలు తెలియపరచబడుతుంది. ఈ మరి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన శోధించబడ్డాడు. ఏ విధంగా శోధించబడ్డాడు చూసినట్లయితే ఆదికాండంలో ఒక మాట చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూద్దాం రండి. ఆదికాండము 22:1 చదువుకుందా. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదను గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇసాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండునని నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పారు. చూడండి ప్రియదేని బిడ్డరా, అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడండి. ఒకప్పుడు అబ్రహాము మరి అన్యుడిగా ఉన్నాడని మనం లేఖనాలు బయలుపరచబడదు, బొమ్మలు చేసి బ్రతికేవాడు. అయితే అబ్రహాములో నీతి యథార్థ కలిగిన వాడు, ఆ స్థితి ఉన్నవాడు అన్నమాట.
కనుక అతని యథార్థతను బట్టి, నీతిని బట్టి, తన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు, వాగ్దానం చేస్తాడు. నిన్ను గొప్ప చేస్తానన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను ఇసుకరేణుల వెళ్ళే నీ సంతానాన్ని చేస్తానన్నాడు, నక్షత్రంలాగా దీవిస్తానన్నాడు. ప్రియదని బిడ్డరా, ఏదైతే చెప్పాడో అవన్నీ నెరవేర్చాడు తన జీవితంలో. అయితే ఆఖరికి ఒక వాగ్దానము తనకి మిగిలిపోయింది. ప్రియదని బిడ్డరా, ఆ అబ్రహాము ఆ వాగ్దానం కోసము నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియదని బిడ్డరా, మరి అబ్రహాము అవిశ్వాసి కాక విశ్వాసి అయ్యి దేవుడు చేయగలడని రూఢిపరుచుకున్నాడు. దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడని రూఢిపరుచుకున్నాడు. కనుక నిలబడ్డాడు. తనకు వాగ్దానం చేసిన రీతిగా 100 సంవత్సరాలకు తనకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక పరీక్ష జరిగింది. ఏంటి పరీక్ష అంటే, మరలా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నిజముగా దేవుడి పట్ల అబ్రహాము ఎంత ప్రేమను కనపరుస్తున్నాడు ఇక్కడ చూస్తున్నాడు. ప్రియదని బిడ్డరా, ఎందుకు అంటే సమస్తం అనుగ్రహించింది దేవుడే కాబట్టి మరలా పిల్లాడి విషయంలో ఎక్కడ అవిశ్వాసిగా ఉంటాడా, ఆ పిల్లవాడిని నాకు ఇవ్వగలడా అనే తీర్మానం. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు ఆయన, నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతం ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. నిజమే. కనుక ఇప్పుడు అబ్రహామును మనం గమనించినట్లయితే శోధన కలిగిందండి. లేక కుమారుడు పుట్టాడు. లేక కుమారుడు పుడితే ఆ కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుందండి, ఎంత ఆనందం ఉంటుంది, ఎంత ఆ కుటుంబం వెలిగిపోతూ ఉంటుంది తెలుసా. ఆ సంతోషానికి అవధులు ఉండవు. ఇప్పుడు అబ్రహాముకు పరీక్ష జరిగింది. ఇవ్వటం దేనికి, తీసుకోవటం దేనికి అనే ఆలోచన రావచ్చు. కానీ అబ్రహామును అడిగినప్పుడు మాట్లాడకుండా దేవునిని లోబడినవాడు కనుక దేవునికి భయపడువాడు అని ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు అబ్రహాముతో తెలియపరచిన రీతిగా బయలుదేరి మరి పనివారిని, గాడిదలను తీసుకొని, పిల్లవాడిని తీసుకొని, కట్టెలను చీల్చి మరి నిప్పును తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. ప్రియదని బిడ్డరా, కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు ప్రయాణం అయింది. 3వ దినాన అక్కడ వారిని ఆపిపేసి ఆయన స్థలానికైతే ప్రాంతానికైతే వెళ్ళమని ఆడికి వెళ్ళిన తర్వాత పనివారిని, గాడిదల నుంచి పిల్లవాడిని తీసుకెళ్ళి మీరు ఇక్కడే ఉండండి, మరలా మేము దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వస్తామని చెప్పేసి అన్నాడు. మధ్యలో కొన్ని విషయాలను పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు. 12వ వచనం అంటాడు చూడండి. అప్పుడు ఆయన కాదు ఒక్క విషయం క్షమించండి. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన బిడ్డ 7వ వచనం కానీ చదువుకుందాం. వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును చూసి నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునని చెప్పాను. అలాగే ఇద్దరును కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద ఉంచారు. చూడండి, కుమారుడు మరి దీనస్థితిలో అడిగుండొచ్చు, అన్నీ ఉన్నాయి నాన్న, మరి బలికి గొర్రె పిల్లేదని అడిగితే అయ్యా దేవుడే చూసుకుంటాడన్నాడు. ఏంటంట, ఆ పిల్లవాడు మరి మాట్లాడలేదండి. అబ్రహాము నిరీక్షణ ఏంటంటే నాకు ఏమీ లేనప్పుడు సమస్తం ఆయనే ఇచ్చాడు, ఆయన ఇచ్చిన ఆయనే తీసుకున్నాను కనుక ఆయనకి నామానికి మహిమ అనుకున్నాడేమో. సమస్తం గుర్తెరిగిన వాడు కదా. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉన్నవాడు అబ్రహాము కనుక దేవుని మాట జవదాటలేదు, దేవునికి భయపడువాడని తెలియపరచబడింది. దేవుని మాటకు లోబడ్డాడు కనుక దేవుడు చెప్పిన పని చేశాడు. అక్కడికి వెళ్ళాడు, మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు. ఏంటి, ఆ కట్టెల మీద ఇప్పుడు తన కుమారుణ్ణి
కట్టివేసి కట్టెల మీద పండుకోబెట్టి ఇప్పుడు అన్నాడు. 12వ వచనంలో చెప్తున్నాడు, చూడండి ఏం చెప్తున్నాడు. అప్పుడు ఆయన 11వ వచనం అంటున్నాడు చూడండి. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నమ్యాన మీద చెయ్యి వేయకము, అతనినేమియూ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. ఈ దినము దేవునికి భయపడేవాడు ఎవరున్నారండి? అబ్రహాము. ఖచ్చితంగా ఇలాగూ ఉన్నాడు కనుకనే, దేవుడు చెప్పినట్టు చేశాడు కనుకనే, దేవుని మాట విన్నాడు, దేవునికి భయపడ్డాడు, లోబడ్డాడు కనుకనే ఈ దినము దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ అతని మీద కుమ్మరించబడ్డాయి. ప్రియదేని బిడ్డరా, ఆలోచించండి. ఆ చిన్నవాని మీద చేయి వేయబాకమన్నాడు. వెంటనే దేవుని యొక్క దూత స్వరం విన్నాడు. చూడండి ప్రియదేని బిడ్డరా, చూసినట్లయితే కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే పొదలో మరి గొర్రె పిల్ల ఉండటం చూడటం, ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి బలి ఇవ్వమనటం, దేవుడు మాట్లాడటం వెంటనే. ఎందుకంటే దేవుని మాట గనక నువ్వు లోబడితే, దేవుని మాట గనక నువ్వు విన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆలోచించండి ప్రియదేని బిడ్డరా, ఈ దినము అబ్రహాం గారి గురించి మనం చూసినట్లయితే శోధన వచ్చింది. ఇక్కడ అబ్రహాం గారికి శోధన వచ్చింది, కానీ ఏ విషయంలో కూడా భయపడలేదు ప్రియదేని బిడ్డరా. ఈ రోజున నీకు శోధన వస్తే నువ్వేమవుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? కానీ ఎక్కడ కూడా అబ్రహాము గారు పడిపోలేదు, వైదొలగలేదు, కృంగిపోలేదు. ధైర్యం కలిగి ఉన్నాడు. దేవుడే ఇచ్చును, దేవుడే అని సమస్తం ఆయన నామానికి మహిమ అన్నట్టుగా ఉన్నాడు ప్రియదేని బిడ్డరా. కనుక మనము కూడాను దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆనుకుంటావో దేవుడు ఈ సమస్తమును చేయగలిగిన వాడు ప్రియదేని బిడ్డరా. అందుకే ఎప్పుడైతే దేవుని మాట్లాడినాడో ఆ పిల్లవాడు మాట్లాడినట్టుగా ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టాడంటే యెహోవా ఈరే అని పెట్టాడట. నిజమే ప్రియ, దేవుడే చూచుకొనును అన్నాడు ప్రియదేని బిడ్డరా. కనుక ఈ దినము నువ్వు ఒక మంచి ఆలోచన కలిగిన వాడగా, ఏది వచ్చినను ప్రతి సమస్యకు పరిష్కారం ఆయనే అని ఆయన మీద కనుక నువ్వు పెట్టితే ఆయన నీ సమస్తమును ప్రతి శ్రమ నుండి శోధన నుంచి అయినా నిన్ను తప్పించగలిగినటువంటి దేవుడు. కనుక దూషణకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడాను ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డ. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతున్న మాటలు గమనించినట్లయితే, అందుకే ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. నువ్వు ఎటువంటి శోధన కలిగి ఉన్నావో, ఎలాంటి పరిస్థితిని కలిగి ఉన్నావు నాకైతే తెలియదు, కానీ శోధన వస్తాయి. శరీరంలో ఉన్నా కనుక బలహీనతలు వస్తాయి, మరి శరీరం ఉన్నా కనుక కష్టాలు సుఖాలు అన్నీ వస్తానే ఉంటాయి. ఎదుర్కొలిగిన శక్తి దేవుడిస్తాడే, కానీ దేవుని మీద నింద వేయకూడదు. అందుకే కీర్తనలో ఒక మాట అంటున్నాడు. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 10 నుండి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 66 10 నుండి చదువుకుందాం. దేవా, ఇక్కడ చూడండి ప్రియదేని బిడ్డారా, కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు చూద్దాం. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మూలనము చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్మను నుంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్ళల్లోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికే మమ్మల్ని రప్పించి ఉన్నావు అన్నాడు. ప్రియదేని బిడ్డరా, దేవుని మాటలు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. ఈ దినాన దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు మనల్ని. ఈ పరిశీలన చేసినప్పుడు ఆ పరిశీలనలో నువ్వు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నావు గుర్తెరగాలి. ఆయన పరిశీలిస్తున్నప్పుడు మన యొక్క స్థితిని అని చూస్తున్నాడు. అంటే నువ్వు చేసే పని యథార్థతగా ఉన్నదా, నీతిగా ఉన్నదా? నీతి యథార్థత కలిగిన వాడిని ఎప్పుడూ విడిచిపెట్టాడు దేవుడు. అబ్రహాము
నీతి గలవాడు, యథార్థత కలిగిన వాడు, విశ్వాసపరుడు కనుక దేవుని మాటకు లోబడ్డాడు కనుకనే ఆ పరిశీలనలో ఆయన నెగ్గాడు. ప్రియదని బిడ్డారా, ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యాడు అంతే. ఇది ఒక పరీక్ష, ఆ పరీక్షలో పాస్ అయ్యాడు కనుక వెండిని నిర్మూలన చేసే రీతిగా మమ్మను నిర్మూలము చేసి ఉన్నావు. చూడండి, వెండిని పరిపూర్ణంగా తీసుకురావాలంటే దాంట్లో ఉన్నటువంటి కల్మషం పోవాలి. అంటే ఎండిని కాల్చినట్టు మనల్ని కాలవలేదు, కానీ మనల్ని సంపూర్ణమైన స్థితిలోకి తీసుకురావడానికి దేవుడు మనకొక పరిశీలన చేశాడు. ఇక్కడ 11వ వచనం అన్నాడు, నీవు బందీగృహములో మమ్మల్ని నుంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. చూడండి 12వ వచనం అంటాడు, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్ళల్లోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికే మమ్మ రప్పించి ఉన్నావు. చూడండి, అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి శోధనలు, శ్రమలు నీకు వచ్చినాను. నీవు ప్రియమైన బిడ్డరా, నీళ్ళల్లో కొట్టుకుపోతున్నాను, నీకు ఏ అపాయము కలగకుండా చేస్తాడు. ఆయన మీద ఆనుకుంటే ఆయన ఆదుకునే దేవుడు. నువ్వు ఎప్పుడైనా ఆయనను ఆనుకుంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ప్రియా దేవుని బిడ్డ, కనుక ఆయన మీద ఆనుకో. ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా ఆయన వాటి నుంచి తప్పించగలిగిన దేవుడు. కానీ శోధన వచ్చిందని, శ్రమ వచ్చిందని చెప్పి మాత్రము నిష్ఠూర పడబాకు, దేవుని మీద నింద వేయద్దు. ఆ నింద కనుక వేస్తే ఆ శ్రమ ఎందుకు వచ్చిందో కూడా చెప్పాడు. నీ దురాశ వలన నువ్వు ఏడవబడుతున్నావు, అది నీకు శ్రమ తీసుకొచ్చి పెట్టింది అంటాడు. కనుక ఆ దురాశ ఏమైందంటే దుఃఖానికి చేటైంది, గర్భాన్ని ధరించింది, పాపాన్ని కంది, మరణాన్ని కంది. పిరదని బిడ్డారా, ఆలోచించండి. ఇంకొక మాట దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మత్తయి శుభవార్తలో ఒక విషయాన్ని మనకు తెలియపరచడు. చూద్దాం రండి. మత్తయి శుభవార్త. ఏ మనుషుడైతే దీనత్వం కలిగిన వాడే, దీన హృదయంతో ఉంటాడో, ఇటువంటి ప్రార్థన చేసినప్పుడు అంటే ఈ ప్రార్థన ఆ దేవునికి ఇష్టంగా ఉండదంట. 6:13 ఒక మాట అంటున్నాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. చూడండి, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అన్నాడు. ఏంటంట, దేవుని దగ్గర చేయాల్సిన ప్రార్థన, ఆయనకిష్టమైన ప్రార్థన ఇదొకటంట. ఏమిటన్నాడంటే ప్రియదని బిడ్డలారా, మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించి. ఎస్, ఈ లోకము మరి దుష్ట పరిపాలనలో ఉన్నది, వెంటాడుతూ ఉంటాడు దుష్టుడు. ఆ దుష్టుడిని తప్పించబడాలి అంటే దేవుని కృప ఉండాలి, కాపుదల ఉండాలి. ఏమీ లేకుండా నువ్వెన్ని చేసినా అవన్నీ నిష్ప్రయోజనం. అందుకే ఈ ప్రార్థన చేయాలంట. మనం ఏ ప్రార్థన చేయాలని చెప్పాడు అంటే, మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించము. ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఇటువంటి ప్రార్థన కనుక నువ్వు చేయగలిగితే శోధన నీ నుండి తప్పిపోతుంది, వేదన నీ నుండి దూరం అయిపోతుంది, బాధలు నిన్ను అంటవు. ప్రియాదని బిడ్డారా, ఎందుకంటే ఆయనకిష్టులుగా బ్రతకాలి మనం. ఆయనకిష్టులుగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, ఆయనను నీ యజమానుడుగా నువ్వు ఎప్పుడైతే చేర్చుకుంటావో, ఆయనను నీకు మరి సొంత రక్షకుడిగా ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, ఆ దేవుడు నీ పట్ల గొప్ప మేలైనటువంటి కార్యములు చేయగలిగిన దేవుడు. కనుక ఇప్పుడు నువ్వు ఇటువంటి ఆలోచన చేయకూడదు. దేవుడు కీడు విషయమై మనల్ని శోధించకూడదు. దేవుడు మేలే చేస్తాడు కానీ కీడు మాత్రము చేయడు. దేవుడిని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడు ఎరుగుదమని మనము లేఖనాలు తేలిపరచబడదు. సమస్తం సమకూడు జరుగుచున్నమని ఎరుగుదమన్నాడు. కనుక మేలే చేస్తాడు, కీడు మాత్రం చేయడు. కీడు చేసేది సాతాను కాడు, అదొకటి జ్ఞాపకం చేసుకో. నీకు కీడు వస్తుందంటే సాతాను వల్ల నీకు కీడు వస్తుంది, కానీ దేవుని వల్ల కీడు రాదు. సాతానుగాడు పడదొరస్తాడు, దేవుడు లేపుతాడు. సాతానుగాడు మరణానికి అప్పచెబుతాడు, దేవుడు బ్రతికిస్తాడు. అంతే, ఆయన బ్రతికించే దేవుడు.
నిన్ను బ్రతికించడానికి నిన్ను బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన కీడు మాత్రం మనుషుడికి చేయడు, కీడు విషయమై శోధింపనేరడు. కనుక ఈ మనసులో పెట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడకండి. ఇంత క్రితమైతే అన్నావేమో తెలియక, ఇప్పుడు తెలుసుకో. ఎప్పుడు కూడా దేవుడు మాకెందుకు పెట్టేటి శ్రమ అనబాకు, దేవుడు ఎక్కడున్నాడు అని అనబాకు. దేవుడు లేకపోతే మనం లేము. దేవుని బిడ్డరా, కనుక దేవునిని దూషించొద్దు, దేవునిని తోలనాడొద్దు, దేవునిని అపవిత్రమైనటువంటి పరిస్థితులు తీసుకురావద్దు. దేవుడు మన పక్షమున ఆయన కార్యం చేయగలిగిన దేవుడు, మేలు చేసే దేవుడు, కీడు మాత్రం చేయడు. కనుక ఇది జ్ఞాపకం చేసుకొని ఈ రోజు నుంచి మమ్మల్ని క్షమించు ప్రభువా. ఇంత క్రితమైతే ఈ నోటితో ఎన్నో మాటలు అన్నామయ్యా, ఇక నుంచి ఈ వాక్యం అన్నావు కనుక ఇక నుంచి ఈ మాటలు మేము నిలుడుతున్నాము. కనుక నువ్వు మాకు మేలే చేస్తే కీడు చేయవు. అబ్రహాం విషయంలో మేలు చేసిన దేవుడు అయ్యా, మా విషయంలో కూడా గొప్ప మేలు చేస్తాం, మా పక్షాన్ని కార్యం చేసావు దేవా అని కనుక ఈ దినం తీర్మానం చేసుకోగలిగితే ఆయన నిన్ను గొప్పగా నడిపించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు. ఈ యొక్క దినాన మంచి వర్తమానాన్ని మాకు అనుగ్రహించావు ప్రభువా. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు అని సెలవిచ్చాను. నిజమేనాయన, మీరు కీడు చేసే దేవుడైతే కాదు నాయన, మేలు చేసే దేవుడే. కనుక అయా వారికి కీడు వస్తుందంటే వారు స్వకీయ లాభం చేత ఏడబడిన వారయ్యారయ్యా. వారు దురాశ చేతనే వారు శ్రమలు పాలయ్యారు. కనుక ఆ శ్రమలు, బాధలు, శోధలు రావటానికి గల కారణం ఏమిటంటే అయ్యా వారి దురాశే వారిని వెంటాడింది. చేయకూడని పనులు చేసి వెళ్ళకూడని చోటకి వెళ్ళి అయ్యా శ్రమలు పాలైపోయారు. ఏదో సాధించాలనుకున్నారు, కానీ గొప్పవారు అవ్వాలనుకున్నారు, కానీ వారి ఆలోచనే వారిని కీడుకు తీసుకొచ్చింది ప్రభువా. ఈ దినం ఈ వర్తమానాన్ని ఎందరైతే విన్నారో, విన్న మాటలు వ్యర్థంగా పోకుండా, దుష్టుడు దొగిలించకుండా హృదయంలో భద్రపరుచుకొని ఫలించి అభివృద్ధి చెందడానికి కృప చూపించి అయ్యా నీవే మా యజమానుడని వారు తీర్మానం చేసుకుని నిన్ను వెంబడించే బాగా అనుగ్రహించి సహాయం తెచ్చామని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకుని చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామ బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.